అసలు పరిస్థితులు ఏమీ అర్థం కావడం లేదండి. ఏదో శాపం తగిలినట్టుగా మనకే ఎందుకండి ఇలా జరుగుతోంది? సర్లే తులసి, అమ్మాయి తప్పు చేసింది, అది వాడు జీర్ణించుకోలేకపోయాడు. అలా అని కట్టుకున్న భార్యని నడి రోడ్డులో వదిలేసి రావడం ఏంటండి? కడుపుతో ఉన్న భార్యని అడవులు పాలు చేశాడని ఆ రాముడికి కూడా చెడ్డపేరుంది. అయితే అలేఖ్య ఆ సీతమ్మ తల్లిలాగా ఏ తప్పు చేయని మనిషి కాదు. ఆ అమ్మాయి తప్పు చేసిందని కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. తప్పు చేసింది మావయ్య గారు, కాదన్ను. కాని కడుపుతో ఉంది కదా, అలా వదిలేసి రావటం కరెక్ట్ కాదు కదా. తప్పు అనే పదాన్ని కూడా ఇష్టపడిన వాడు. అలాంటిది వాడి భార్య తప్పు చేసింది అంటే వాడెలా ఊరుకుంటాడు? వాడు ఊరుకోడని మనం అలాగే చూస్తూ ఊరుకోలేం కదండి. ఎలాగో అలాగా అలేఖ్యం తీసుకొస్తే బాగుంటుంది. అదిగో అలేఖ్య వదిన వాళ్ళు వచ్చారు. అలేఖ్య, నువ్వేం భయపడకు, మేమందరం ఉన్నాం కదా, పద. నేను వద్దన్న తీసుకుని వచ్చారు. నన్ను చూడగాని బాబు ఏమంటాడో ఏంటో. ఏమీ అనరు, మేము ఉన్నాం కదా, పద వెళ్దాం. రాలేఖ్య, ఆగు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇంట్లోకి వస్తున్నావు? నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పాను కదా, ఈ ఇంటికి రావద్దని చెప్పానుగా. తను రాను అంటే మేమే నచ్చజెప్పి తీసుకొచ్చాం. ఏంటక్క మీరు? తను ఏం చేసిందో తెలిసి కూడా నేను వద్దన్న తర్వాత కూడా తనని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు వద్దన్నావు అన్నయ్య, కానీ తన ఇంటి పెద్ద కోడలు, దారిలో వదిలేసి వచ్చావని తెలిసి మేమెలా చూస్తూ ఊరుకుంటాం? నా మాట కంటే తనే ఎక్కువైపోయిందా మీకు? తను ఎక్కువైపోయిందని మేము అనడం లేదు బావగారు. కానీ తప్పు చేశారని శిక్షిస్తూ పోతే ఆ బాధలో ఇంకొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అదే చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇస్తే మంచిగా మారే అవకాశం ఉంటుంది. తను మారదు భూమి. మారేదే అయితే ఇంత జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, వాళ్ళతో మాట్లాడదు. ఇలా జరిగిందని మనతో చెప్పుండేది. రే, చెప్పాలని తనకున్నా చెప్పే ధైర్యం ఉండాలి కదరా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నాలాగే తను గర్భవతి. అలా ఎలా వదిలేసి వస్తావు? కోపంలో నువ్వు వదిలేసి వచ్చావు కదా అని మేమెలా చూస్తూ ఊరుకుంటాం? వద్దక్క, తను ఇంట్లో ఉండడానికి అర్హురాలు కాదు. వెంటనే పంపించేయండి. అలా అనుకురాగవా, తను తప్పు చేసింది. ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇద్దాం. అంతేగాని తను ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటే తను నీ భార్య, పరాయి మనిషి కాదు. నా భార్య కాబట్టే, మెడలో తాళి కట్టాను కాబట్టే తనని ఏమీ అనకుండా వదిలేసొచ్చాను.
రాఘవ, జరిగిన దాని గురించి మాట్లాడుకుని ప్రయోజనం లేదు. నా కోసం తనని ఇంట్లోకి రానివ్వు. అవునన్నయ్య, మళ్ళీ అందరం కలిసాం. మన ఇంటికి మనం వచ్చాం. అందరూ ఉండి తను మాత్రం లేకపోతే ఏం బాగుంటుంది? మేమందరం సంతోషంగా ఉండి నువ్వు మాత్రమే బాధపడుతూ ఉంటే మేం చూస్తూ ఉండగలమా? మేం ఉండలేమన్నయ్య అలా. అవును బావగారు, అలేఖ్యని రానివ్వండి. ఈ ఒక్కసారికి తన తప్పుని క్షమించండి. పోనీలే నాన్న, మనిషి అన్న తర్వాత ఏవో తప్పులు చేస్తారులేరా. శిక్షించుకుంటూ పోతే తప్పులే మిగులుతాయిరా. రాఘవ, ఆ అమ్మాయి తప్పు చేయలేదని మేము అసలు అనలేం, కానీ ఆ తప్పుకి ఇంత పెద్ద శిక్ష అవసరం లేదురా. ఇంట్లోకి రానివ్వరా. సరే, మీరందరూ కూడా తను ఇంట్లోకి రావాలని కోరుకుంటున్నారు కదా? నేను వద్దన్నా మీరు తను రావాలని కోరుకుంటున్నప్పుడు నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నావు రాఘవ? అవునక్క, కట్టుకున్న భర్తను కూడా నన్నే మోసం చేసి తనే నాకు అప్పు ఇప్పించి వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకుంది అంటే ఏమనుకోవాలి? అంతటితో అయిపోయిందా? ఆ తప్పుని సమర్థించుకోవడానికి వాళ్ళు మంచి వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారని మోసం చేస్తూనే వచ్చింది. చివరికి వాళ్ళు మన ఆస్తిని లాగేసుకుని మిమ్మల్ని అందరినీ కూడా రోడ్డు పాలు చేసే పరిస్థితికి వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా తనని ఎలా క్షమించాలి అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. క్షమించే అంత పెద్ద మనసు మీకుందేమో కానీ నాకు లేదు. అందుకే తనని క్షమించి మీరు ఇంట్లోకి తీసుకొచ్చారనుకోండి, నేనే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాను. అన్నయ్య, ఆ మాట మాత్రం అనొద్దు. నువ్వు లేకుండా మేము ఉంటామని ఎలా అనుకుంటున్నావు? రాఘవ, నీకు నచ్చని పని మేమెప్పుడూ చేయం. మేము వెళ్ళి తీసుకొచ్చామంటే ఒక్కసారి ఆలోచించరా. అసలే తను ఒట్టి మనిషి కూడా కాదు. కడుపుతో ఉన్న నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నావే, మరి తను కడుపుతో ఉంది కదా. తను నీ బిడ్డ కాదా? వారసుడు కాదా? తనని శిక్షించాలని తన కడుపులో ఉన్న బిడ్డను కూడా శిక్షిస్తావా?